పూర్వం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరవలేకపోయారు. మర్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్న వారంతా అలాంటి భవనంను ఎలా కట్టగలము, అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రాయలు కోపగించుకొని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాల బహుమానం ఇస్తాను, లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరవలేదు. ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయల వారిని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నవించాడు. శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడబడడం చూసి, నీకేమీ భయం లేదు, చెప్పు అని రాయలు ప్రోత్సహించారు. నా 100 నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయలకు చాలా కోపం వచ్చింది. ఏమిటి వెటకారం, కలలో జరిగినది నిజం అనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలే చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు.